జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంటే దయచేసి మీ ఇంటికి మీరు 2 కోట్లు ఖర్చు పెట్టుండొచ్చు. పూజా మందిరానికి ఎంత పెట్టారో ఆలోచించండి. దాన్ని మూల గది చేయకండి దయచేసి. ఓ చిన్న స్టోర్ రూములా చిన్నది చేసి 4 విగ్రహాలు పెట్టేసి అవి కూడా తుడిచేందుకు ఓపిక లేక పని మనిషి చేత తుడిపించేసి, మనం పడుకుందుకేమో 7x7 మంచం కావాలా, దానికి మళ్ళీ 16x16 గది కావాలా, శ్రీమన్ నారాయణమూర్తి లక్ష్మీదేవి శయనించడానికేమో 3 అంగుళాల చోట ఈశాన్యంలో పెట్టావు. నువ్వు ఈశాన్యంలో పెట్టావు ముఖ్యం కాదు, ఎంత పెట్టావు ఇక్కడ. నువ్వేనా కూర్చుంటావా? పక్కన మీ ఆవిడ కూర్చుందుకు చోటు ఉందా? 4 పుస్తకాలు ఉన్నాయా అక్కడ? చదువుకుందుకుందా? ఏం లేదా? గంట తిప్పి పరిపోవడం. అది కూడా స్నానం చేసిన తువ్వాలతో వస్తాడు సంత. మళ్ళీ బట్ట కట్టుకునే ఓపిక కూడా లేదు ఇక్కడ. ఏదో తడి పొడిగా ఉండే తువ్వాలతో పూజా మందిరంలోకి వచ్చేసి ఇలా తిప్పేసి వెళ్ళిపోవడం. ఎందుకంటే అవతల కారు సిద్ధంగా ఉంది, వెళ్ళిపోవాలి బయటికి. బిజినెస్ అసలు ముందు కింద కూర్చునే ఓపిక ఎక్కడ? కాళ్ళు వంగవయ్య, అందరికీ సయాటిక, అందరికీ మోకాళ్ళు నొప్పులు. పూజా మందిరం విశాలంగా ఉండాలి, అక్కడ కూర్చోవాలి, పారాయణ చెయ్యాలి, స్తోత్రం చెయ్యాలి. కనీసం 1 గంట సేపు దైవ మందిరానికి మనం కేటాయించాలి.